ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. పరలోక పౌరులము
పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరిచ్చిన ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ మేము చెల్లించినప్పుడు దేవుని శక్తిని మేము పొందుకుంటాము. ఈ వాయుమండల సంబంధమైన చీకటి ప్రభావము పారిపోతుంది. మాలోనికి నూతన దేవుని శక్తి వస్తుంది కదా. పరిశుద్ధాత్ముడా, మీకు మాకు ఒక మంచి సహవాసం ఏర్పడుతూ ఉంది కదా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ప్రభువునందు ప్రియరా, ఈ వాక్యము మనం చదివిన ఈ మాటలు చెబుతున్నవారు ఎవరు అనంటే యోహోను చెబుతూ ఉన్నాడు. యోహోను. ఈ యోహోను మరి అరణ్యములో జీవిస్తూ దేవునిని గూర్చి ప్రకటిస్తూ అనేకులకు సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎవరిని గూర్చి చెబుతూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తును గూర్చి చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శక్తిని గూర్చి, యేసు ప్రభువులో ఉండే అభిషేకమును, పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియరా, ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన లింక్ కనబడతా ఉంది. ఏమిటి ఆ లింక్ అంటే, మాట్లాడుతుంది యోహోను ఎవరిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే యేసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. వీరి ఆత్మీయ జీవితాలు చూస్తే
యోహాను దేవుని శక్తి కలిగిన వాడే, కానీ యేసుక్రీస్తు ఇంకా యోహాను కంటే అధికమైన శక్తి కలిగిన వాడు. గమనించండి, ఇక్కడ ఉన్న ఆత్మీయ మర్మం ఏమిటంటే, మనము ఆత్మీయముగా బలపడాలి, ఎదగాలి అని అనుకుంటాము. కానీ ఆత్మీయముగా మనం ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనకంటే ఆత్మలో ఎక్కువగా ఉన్న వారిని గురించి మాట్లాడుకోవాలి. మన ఆత్మీయ స్థాయి కంటే ఇంకా అధికమైన ఆత్మీయ స్థాయి కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని గురించి మాట్లాడుకోవాలి. అప్పుడేమవుతుందంటే మనలో ఆత్మీయ బలం పెరుగుతూ ఉంటుంది, ఆత్మీయ వెలుగు మన లోపలికి వస్తూ ఉంటుంది. మనము ఆత్మీయముగా ఒక స్థాయిలో ఉంటాము, కానీ మనకంటే తక్కువగా ఉన్న వాటిని గురించి కానీ లోక సంబంధమైన వాటిని గురించి కానీ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే మన ఆత్మీయ స్థితి క్రిందకు లాగబడినట్లుగా ఉంటుంది, వాళ్ళ క్రిందకు అణిచివేయబడినట్లుగా ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా తక్కువ స్థాయిలో ఉన్న పరిస్థితులను గూర్చి మన ఆత్మలను దిగజార్చే వారి మాటలను వింటూ మనం ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. ఒకవేళ నువ్వు అలాగ మాట్లాడితే ఆత్మీయముగా దిగజారిపోతా ఉంటావు, ఒకానొకప్పటికి అడుగంటిపోతావు. నీవెప్పుడు ఆత్మీయముగా బలపడాలంటే నీకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఆత్మీయులను గూర్చి చెప్పుకోవాలి. వారి ప్రార్థనా జీవితాన్ని గూర్చి మాట్లాడు, వారి విశ్వాసాన్ని గూర్చి మాట్లాడు, వారి త్యాగమును గూర్చి మాట్లాడు, వారి సేవలో దేవుడు చేసిన అద్భుతాలను గూర్చి మాట్లాడు, వారు దేవుని కొరకు ఎలాగూ జీవించారో అని మాట్లాడుతూ తెలుసుకుంటూ ఉంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటది. ఇక్కడ యోహాను ఆత్మీయుడే, కానీ యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకంటే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భూలోకములో పుట్టిన వాళ్ళల్లో ఈ క్రొత్త నిబంధన కాలములో, అనగా క్రీస్తు శకము అని ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతో. అనగా క్రీస్తు శకము 1వ సంవత్సరం అంటే యేసు ప్రభు పుట్టిన సంవత్సరం. అప్పటి నుండి ఇప్పటికీ 2023వ సంవత్సరం ఇది. ఈ 2023వ సంవత్సరములో చాలా మంది స్త్రీలు పుట్టారు, చాలా మంది పురుషులు పుట్టారు. ఇప్పుడు మన ప్రపంచ జనాభా 800 కోట్లకు వెళ్ళిపోయింది, 800 కోట్లకు మించిపోయింది. ఇన్ని కోట్లలో శ్రేష్ఠులు, పుట్టిన వాళ్ళల్లో శ్రేష్ఠులు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు నంబర్ 1, యోహాను నంబర్ 2. అంతే. ఇంకెంతమంది అన్నా పుట్టనివ్వండి, పుట్టిన వాళ్ళు ఎవరైనా వీళ్ళిద్దరి కంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. అంటే ఈ క్రొత్త నిబంధన గ్రంథము అనగా ఈ నూతన నిబంధన కాలములో పుట్టిన వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడైతే యోహాను 2వ స్థాయిలో గొప్పవాడు. ఎందుకు వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అనంటే ఇద్దరిలో దేవుని ఆత్మ ఉన్నాడు, ఇద్దరిలో దేవుని అభిషేకం ఉన్నది, ఇద్దరిలో దేవుని శక్తి ఉన్నది, ఇద్దరు దేవుని చిత్తానుసారముగా పుట్టారు, ఇద్దరు దేవుని చిత్తములో పెరిగారు, వీరిద్దరూ దేవుని కొరకు జీవించారు.
వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు. పిల్లరా, వీళ్ళిద్దరూ గొప్పవాళ్ళు అవటానికి వీళ్ళ కుటుంబ చరిత్ర ఏమిటి? ఒక వ్యక్తి యొక్క గొప్పతనము ఆ కుటుంబ చరిత్ర మీద కూడా ఆధారపడి ఉంటుందండి. కుటుంబము గొప్పదైతే ఆ కుటుంబములో గొప్పవారు బయటకు వస్తారు. నేటి దినాలలో గొప్పవారు అంటే అర్థం ఏంటంటే, మనుషుల సైకాలజీ చెబుతున్నాను, ఈ లోక సంబంధమైన నాయకుల ఆలోచనలు చెబుతున్నాను. ఒక వ్యక్తి గొప్పవాడు అంటే అర్థం ఏమిటంటే, బాగా కొన్ని 100 ఎకరాల పొలాలు సంపాదించాలి, కొన్ని బిల్డింగులు సంపాదించాలి, కొన్ని కోట్లు లక్షలు అకౌంట్స్లో బ్యాంకుల్లో ఉండాలి, వాళ్ళ చుట్టూ ఎప్పుడు ఒక 50 మందో 100 మందో చుట్టూ తిరుగుతూ నమస్తే 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 అని చెప్పాలి. ఆ ఖద్దరు వస్త్రాలు ధరించని వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఆహా గొప్పోడు, ఎంత గొప్పోడు అని లోకానుసారమైన ఆలోచనలు. కానీ ప్రభు దృష్టిలో అసలు గొప్పవారు ఎవరు అని చూస్తే, ఒక ప్రార్థనాపరమైన కుటుంబములో నుండి పిల్లలు రావాలి. వాళ్ళు ఎంతవరకు అంటే ఒక 5 సంవత్సరాలు నాయకుల్లాగా కనబడతారు, ఆ తర్వాత ఏమైపోతారో కూడా మనకు తెలియదు. ప్రియరా, గమనించండి, ఒక గొప్ప వ్యక్తి రావాలి అనంటే ఆ కుటుంబము చరిత్ర కూడా చాలా అవసరము. యోహాను పుట్టిన ఇల్లు లేక ఆ కుటుంబము ఎవరు అనంటే జకరియా ఎలిజబెత్. జకరియా ఎలిజబెత్ అంటే తల్లిదండ్రులు. వీళ్ళెవరు అనంటే ప్రార్థనాపరులు. వీళ్ళెవరంటే దేవుని వాక్యానుసారముగా నడుచుకునేవారు. సకల విధములైన ఆజ్ఞల చొప్పునను కట్టడల చొప్పును న్యాయ విధుల చొప్పునను నడుచుకొనుచు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైన తల్లిదండ్రులు వీరిద్దరు. పిల్లగా, తల్లి తండ్రి నీతిమంతులుగా జీవిస్తే, తల్లి తండ్రి యథార్థమైన భక్తి చేస్తే వాళ్ళ పిల్లలు గొప్పవారుగా మారుతారు. దేవుడే వాళ్ళని మార్చేస్తాడు. అలాగ నీవు యథార్థమైన భక్తి నేర్చుకుంటే ఒక తల్లివి ఒక తండ్రివి. నీ పనంతా ఏమిటంటే 2 పిల్లల్ని కన్నాను, 3 పిల్లల్ని కన్నాను, ఇక వాళ్ళని పోషిస్తే చాలే అని అనుకుంటావు. అది కాదు, నీవు ప్రార్థన చేస్తే, ప్రభు పనిలో నీవుంటే, నీవు ప్రార్థనాపరురాలైన తల్లిదండ్రులుగా మీరు ఉంటే మీ పిల్లలు దేవుడు గొప్పవారిగా చేస్తాడు. జకరియా ఎలిజబెత్ ప్రార్థనాపరులు. దేవునికి ధూపం వేసేవాళ్ళు, యాజకత్వం చేసేవాళ్ళు, వాళ్ళు గొప్ప ప్రార్థనాపరులు. అందువల్లనే వారి గర్భములో నుండి పుట్టిన యోహాను ప్రభు దృష్టికి గొప్పవాడుగా మారాడు. అనగా తల్లి గర్భము దాల్చినప్పుడు, ఈ తల్లి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనాత్మ పుట్టబోయే పిల్లవాడిలోకి వెళుతుంది. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె చదివిన వాక్యం, ఆమె పాడిన పాటలు, ఆమె చేసిన ప్రార్థన, ఆమె చేస్తూ ఉన్న భక్తి, ఆమె కార్చిన కన్నీరు, ఆ కన్నీటి ప్రార్థన, ఆ వాక్యం యొక్క ప్రభావం గర్భములో ఉన్న పిల్లలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళు డెలివరీ అయినప్పుడు, వారు జన్మించినప్పుడు దేవుని యొక్క శక్తి బిడ్డల్లో ఉంటది. ఈ వాక్యం వింటా ఉంటే
తల్లిదండ్రులైన మీకు ఒక మాట ఆలోచన రావచ్చు, అయ్యో నేను ఈ పాటికి గొప్ప వ్యక్తిగా మారుండాలంటే మా అమ్మా నాన్న దేవుని తెలుసుకొని మా అమ్మా నాన్న నా కోసం ప్రార్థన చేసి ఉంటే ఈ రోజున నేను గొప్ప వ్యక్తిగా మారేవాడిని కదా, మారేదాన్ని కదా అని అనుకోవచ్చు. మీ అమ్మా నాన్నకి లేని అవకాశం మీకు ఇచ్చాడు ఇప్పుడు. మీ అమ్మకి మీ నాన్నకి ఆ రోజుల్లో ప్రార్థన చేసి అలవాట్లేదేమో, ఈ రోజున గాడ్ హ్యాస్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు దిస్ జనరేషన్, ఈ తరానికి ఇచ్చాడు. నీ ఒక తల్లివి ఈ రోజున సంఘంలో, నీ ఒక తండ్రివి ఈ రోజున నీకు ఈ అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీ బాధ్యత ఏమిటంటే నీ పిల్లలను గొప్పవారిగా చెయ్యాలి. నీ పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందేటట్లుగా చెయ్యాలి. నీ పిల్లలు ప్రభు దృష్టిలో గొప్పవారుగా మారాలి అనంటే నీవు జకర్యా ఎలిజబెతుల్లాగా మారాలి. ప్రియరా, నేటి దినాల్లో తల్లిదండ్రులు ప్రార్థనా పరులుగా మారితే ఇప్పుడు పెరుగుతున్న యువకుల తరము, యువకుల తరము రేపటి కాలంలో ప్రభు పనిలో చేస్తే ఆ తర్వాత రాబోయే తరాలలో పాపము తగ్గుతుంది, నీతి పెరుగుతా ఉంటది. గొడవలు పోట్లాటలు తగ్గుతా ఉంటాయి, దేవుని కార్యక్రమాలు పెరుగుతా ఉంటాయి, అన్యాచారాలు రూపుమాపిపోతాయి, వాక్యము పెరుగుతా ఉంటది, సమాజంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు వస్తది. కావున ఈ యోహాను చెబుతూ ఉన్నాడు, నాకంటే వెనుక వచ్చువాడు, నేను ముందు పుట్టాను కానీ నాలో దేవుని శక్తి ఉంది, నేను దేవుని కార్యాలు చేస్తున్నా, నేను దేవుని పనిని చేస్తున్నా, నేను బోధ చేస్తే ప్రజలు మారుతున్నారు, అనేకులకు నేను బాప్తిసం ఇచ్చాను, దేవుడు నాకు ఏ పని అప్పగించాడు ఆ పని చేస్తున్నా, నేను గొప్పోళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ నా వెనుక వచ్చువాడు ఇంకా గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు. నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చాను, నా ప్రభు అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని మీకు ఇస్తాడు. సోదరా సోదరి, సంఘం ఎప్పుడూ కూడా నీ స్థాయిని మించిన నీతిమంతులను గురించి మాట్లాడాలయ్యా. నువ్వు వేస్ట్ గా ఏదో ఒక చోట కూర్చొని ఈ పడిపోయిన వాళ్ళని గూర్చి, లోక సంబంధమైన గూర్చి గంటల గంటలు మాట్లాడుకోబాకు. పురుగులు పట్టిన స్థితి ఎలాంటిదో వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళ స్థితి కూడా అలాగే ఉంటది. దేవుని శక్తిని మాట్లాడు, దేవుని భక్తిని మాట్లాడు, దేవుని వాక్యాన్ని మాట్లాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మాట్లాడు, దేవుని కార్యాలను గురించి మాట్లాడు, నీ ఇంటిలో మాట్లాడు. ఎవరికి చెప్పడానికి ఎవరికి లేకపోతే నీ ఇంటిలో గోడకు ఎదురుగా తిరిగి ఆ గోడతో మాట్లాడు. నీతిని గురించి గోడకు చెప్పు, పరిశుద్ధతల గురించి గోడకు చెప్పు, దేవదూతల కార్యాల గురించి గోడకు చెప్పు. గోడలకు చెప్పండి, మీ ఇంటిలో నీతి పెరుగుతుంది. దేవుని కార్యాలు అలాగ మన ఇళ్లలోకి రావాలి. దేవుని కార్యాలు మీ ఇళ్లలో ప్రారంభము కావాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో పెట్టుచున్న భారం ఏమిటంటే మీ ఇళ్లలో ఈ పనులు జరగాలి. ఈ బోధ ఎవరి ఇంటిలో కూడా ఇక ఫలించకుండా ఉండటానికి వీలేదు. ప్రతి ఇల్లు ఫలించే ఇల్లుగా మారాలి. సోదరుడా, వ్యర్థమైన వాటిని గాలి చెదరగొట్టు, పొట్టును వినొద్దు, పొట్టును గురించి మాట్లాడొద్దు.
నీకిచ్చిన నాలుకతో, నీకిచ్చిన నోటితో యోహానులాగా నాకంటే గొప్పవాడు ఉన్నాడని చెప్పు. నాకంటే శక్తిమంతుడున్నాడని చెప్పు. సోదరా, ఈ మాటలు చెబుతూ ఉండగానే నువ్వు నడుస్తావు. ఈ మాటలు వింటూ ఉండగానే నీకు స్వస్థత వస్తుంది. ఈ మాటలు వింటూ ఉండగానే సమాధానం నీ ఇంటి పైన కప్పులాగా మారిపోతుంది. యోహాను అంటున్నాడు, నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. అనగా ప్రార్థనాపరులైన అమ్మ నాన్నకు పుట్టినవాడు యోహాను. సోదరుడా, తల్లి తండ్రి, ఒకవేళ నీవు నీ పిల్లల్ని నీవు మారు మనసు పొందక ముందు కన్నావేమో, నీ పిల్లలను ఒకవేళ తెలియక పాపములో కన్నావేమో, నీవు జోరున పాపమును జుర్రుకుంటూ ఉన్న దినాలలో నీ పిల్లల్ని కన్నావేమో. ఈ రోజుకి ఒక తల్లిగా తండ్రిగా నీవు చేయాల్సిన పని ఏమిటంటే, నీ పిల్లల మీద ఉన్న ఆ పాపము యొక్క శాపము పోవాలి అనంటే, ఆ కాడి విరగగొట్టబడాలి అని నీవు పశ్చాత్తాపడి ప్రార్థన చెయ్యాలి. స్పెషల్ ప్రేయర్ ఎవరికంటే తల్లిదండ్రులకు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కావాలి. తల్లిదండ్రులు పశ్చాత్తాపడండి. తల్లిదండ్రులు మీ పాపాలు ఒప్పుకోండి. తల్లిదండ్రులు మీ పిల్లల ముందు పరిశుద్ధుల్లాగా యాక్టింగ్ చేయొద్దు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోండి. కుటుంబాలను దేవుడు పైకి లేవనెత్తే దినాలు వస్తా ఉన్నాయి. సోదరా సోదరి, నీవు జీవించే జీవితము అది చాలా అల్పమైన జీవితం, కానీ గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తును గూర్చి యోహాను చెప్పినప్పుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే, జకరయా ఎలిజబెతులకు శారీరక సంబంధము ద్వారా యోహాను పుడితే, యోసేపు మరియలకు ఆత్మ సంబంధముగా యేసుక్రీస్తు పుట్టాడు. యోహాను పుట్టుక శారీరకమైన పుట్టుక అయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక పరిశుద్ధాత్మ పుట్టుక. సోదరా సోదరి, ఎందుకు పరిశుద్ధాత్మ పుట్టుక అయిందంటే, మరియా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన కన్యకగా బ్రతికినది. సోదరా సోదరి, ఈ రోజున పవిత్రంగా బ్రతికేవారు కావాలి, పరిశుద్ధముగా జీవించేవారు కావాలి. దేవుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవుని కొరకు, దేవుని నిమిత్తము, దేవుని ద్వారా కదిలేవారు, బ్రతికేవారు, చెలించేవారు కావాలి. అనగా ఎలిజబెత్తు, తల్లి అయిన ఎలిజబెత్తు ప్రార్థనాపరురాలైతే, ఇక్కడ తల్లి అయిన మరియా పవిత్రురాలు. ప్రార్థనాపరులు వేరు, పవిత్రులు వేరు.
నువ్వు చేసే ప్రార్థన రోజుకు 1 గంట చేస్తావు, మంచిదే. అదే ప్రార్థన ఇంకా చేయాలనిపిస్తే రోజుకు 2 గంటలు చేస్తావు, ఇంకా మంచిది, నీకే దీవెన. ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తే రోజుకు 3-4 గంటలు చేస్తావు. అలాగ నువ్వు రోజు చేస్తావంటే ప్రార్థనా పరురాలుగా మారతావు. ప్రార్థన చేయగా 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 అది ఎలా ఉంటుందంటే చిన్న కాలువలో నుండి పెద్ద నదిలో ఈదినట్లుగా నీవు ప్రార్థన చేయగా చేయగా పవిత్రురాలుగా పవిత్రుడుగా మారిపోతావు. నేటి దినాలలో సంఘములో ఉన్న సహోదరులు పవిత్రులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి, విశ్వాస వీరులుగా మారాలి, దేవుని కొరకు జీవించేవారుగా మారాలి. సోదరుడా సోదరి, ఈ మాటలు జ్ఞాపకమే పెట్టుకొని నువ్వు మారుతూ ఉంటే నీవు గొప్ప భవిష్యత్తును చూస్తావు. యవనస్తులారా, నీవు దేవుని వైపు చూస్తూ ఉంటే ఈ ప్రజల కళ్ళ ముందే యవనస్తులైన మీరు బహుగా దీవించబడతారు. మీ అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు. దేవుడు తన పనిని జరిగించాలనే ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ అభిషేకముతో పుట్టాడు. ఈ రోజున పిల్లరా, యోహోను గొప్పవాడైతే, జాగ్రత్తగా వినండి మాట, యోహోను చెప్పండి అందరూ, యోహోను గొప్పవాడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గొప్పవాడు. చెప్పండి అందరూ, యోహోను గొప్పవాడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా గొప్పవాడు. చెప్పండి కొట్టండి ఒకసారి అందరికి, యేసయ్యా మీకు వందనాలు అని చెప్పండి. తర్వాత యోహోనుది శారీరక పుట్టుక. ఎలిజబెత్ జకర్యాల శారీరక పుట్టుక ద్వారా యోహోను పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మతో పుట్టాడు. ఇప్పుడు నేను మీకు ఒక మాట అడగబోతున్నాను, మీరందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడు మనం యోహోను పిల్లలం అవుతామా లేక యేసుక్రీస్తు పిల్లలం అవుతామా? నేను చెప్పు, నేను ఎవరి పిల్లవే? యేసుక్రీస్తు ప్రభు బిడ్డను. చెప్పండి అందరికీ. అసలు నీకు ధైర్యం అంటే నీ ప్రక్క ఉంటే వాళ్ళకి చెప్పు, నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువుని బిడ్డనని చెప్పు. చెప్పారా? ఇప్పుడు నువ్వెవరికి చెప్పావో వాళ్ళని పిలిచి, ఏమ్మా నీకు ఆమె ఏం చెప్పింది, అయ్యా నీకు ఆయన ఏం చెప్పాడంటే, అన్న చెప్పిందన్నా అంటారు. ఏం చెప్పిందంటే, ఆమంట యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట, పెద్ద చెబుతుంది అని అంటారు. ఎందుకంటే చెప్పారు? ఏదో తేడా ఉంది, పెద్ద చెబుతుంది అంటే ఏదో తేడా ఉంది. అంటే నీ సాక్ష్యం ఏంటో వాళ్ళకి తెలుసుగా, నీ ప్రార్థన జీవితం ఏంటో తెలుసు, నీ మాటలు ఎట్టుంటాయో తెలుసు, ఇంట్లో ఎట్ట మాట్లాడతావో రోడ్డు మీద ఎట్ట మాట్లాడతావో వాళ్ళకి తెలుసు. అందుకని నేను యేసుక్రీస్తు బిడ్డనని నువ్వు ప్రక్కంటి వాళ్ళకి చెప్పావే, వాళ్ళని పిలిచి నేను అడిగితే, చెప్పిందన్నా యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అంట. బిడ్డ అంటే ఎంత అర్థం ఉందో చూసుకో దానిలో. పిల్లరా, ఇప్పుడు నేను మిమ్మల్ని నిందించడం కాదు, కానీ మనందరం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మారాలి. ఆమేన్. ఇప్పుడు మనం యోహాను పిల్లలు అవుతామా, యేసుక్రీస్తు పిల్లలు అవుతామా? యేసుక్రీస్తు పిల్లలు. ఇప్పుడు యోహాను పుట్టుక ఏ పుట్టుక? శారీరక పుట్టుక. యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ఏ పుట్టుక? ఆత్మీయ పుట్టుక, పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు పిల్లలుగా మారాలంటే ఏ పుట్టక పుట్టాలి? మనం ఏ పుట్టక పుట్టాలి? పుట్టావంట్రా అంటారు. ఏమంటారు? పుట్టావంట్రా. ఏంటది? నా పరువు తీసేస్తున్నావురా, పుట్టావంటారు, నువ్వు నీది ఒక పుట్టేనంటరా అంటావు. పిల్లరా, ఒకవేళ మనం కూడా
సరిగ్గా ప్రవర్తించకపోతే, భక్తి చేస్తా, పాటలు పాడతా, మన సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే, నీవు ఉపవాస ప్రార్థన చేస్తా, బల్లారాధనలో పాల్గొంటా, అన్నిట్లో ఉంటా ఉంటే, నీ జీవితం సరిగ్గా లేకుండా లోక సంబంధంగా బ్రతుకుతూ అటు లోకానికి జై కొట్టి ఇటు యేసయ్యకు జై కొడతా ఉంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, పుట్టేవా నువ్వు, నీది ఒక పుట్టకేనా అంటాడు. నీది ఒక పుట్టకేనా? ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, నీది ఒక పుట్టకేనా? పుట్టకేనా అంటే గుట్టకే, అంటే సాతానుడు మింగేసాడు అని. నీది ఒక పుట్టకేనా? కానీ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు ఆత్మీయముగా పుట్టాలి. ఆమేన్ చెప్పండి, చెయ్యి పైకి లేపి, నేను ఆత్మీయముగా జన్మించాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో పుట్టాలి అని చెప్పు. నేను పరిశుద్ధాత్మలో ఎదగాలి అని చెప్పు. ఆమేన్. యేసయ్యా 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 అన్నావు, అన్నావా? ఈ యేసయ్యది ఏ పుట్టుక? పరిశుద్ధాత్మ పుట్టుక. ఇప్పుడు నువ్వు యోహాను పిల్లోడువా, యేసుక్రీస్తు పిల్లోడువా? నువ్వు యేసుక్రీస్తు పిల్లవా, యోహాను పిల్లవా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డలం. అంటే మనం అందరం ఎలా పుట్టాలి? ఆత్మీయముగా పుట్టాలి. ప్రియులరా, అసలు రియల్ మెసేజ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అసలు సంఘానికి, మనకు, యేసుక్రీస్తు ప్రభువుకి మనకు సంబంధం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఆత్మీయముగా జన్మించాలి, పరిశుద్ధాత్మలో పుట్టాలి. దేవునిలో పుడితేనే యేసుక్రీస్తుకు నీకు సంబంధం వస్తుంది. నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందితేనే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. దేవుని ఆత్మ చేత నింపబడితేనే పరిశుద్ధాత్ముడు నేను నడిపిస్తూ ఉంటాడు. సంఘము అండి, ఆత్మలో జన్మించకపోతే దేవునికి మనకు సంబంధం లేదు. అందుకనే మొట్టమొదట మనం ఎక్కడ దృష్టి పెట్టాలంటే ఆత్మలో జన్మించాలి, పరిశుద్ధాత్మలో మనము జన్మించాలి. అనగా యోహానులాగా ఆత్మీయమైన మాటలు మాట్లాడుతూ ఆత్మీయమైన సంగతులను మనము చూస్తూ ఉండాలి. మరి ఆత్మీయముగా జన్మించాలంటే ఏమి చేస్తే మనం జన్మిస్తాం? ఆత్మీయంగా జన్మించాలంటే ఏం చేయాలో చూద్దాం. దేవుని వాక్యంలో చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి, 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనా పరురాలకు పుట్టాడా లేక పవిత్రురాలకు పుట్టాడా అని చెప్పారు. ఎవరికి పుట్టాడు? పవిత్రురాలుగా పుట్టాడు. ఇప్పుడు మనము కూడా ఆత్మ సంబంధముగా పుట్టాలి అనంటే పవిత్రురాలుముగా మారాలి. చాలా పేర్లు ఉంటాయి కానండి, మనుషులకు చాలా పేర్లు ఉంటాయి కానీ ఎక్కడ పవిత్రుడు అనే పేరు ఇంతవరకు నేను వినలేదండి. పుట్టిన పిల్లల్లో మగపిల్లలకి పవిత్రుడు అని నేను పేర్లు పెట్టలేదు, చాలా పేర్లు పెట్టాను కానీ పవిత్రుడు అని ఎవరికి పెట్టలా. ఎందుకు పెట్టలేదో నాకు తెలియదు. పవిత్రురాలు అని కూడా ఎవరికి పేరు లేదు. ఒకవేళ పవిత్ర ఉంటే ఉండొచ్చేమో కానీ పవిత్రురాలు అని మాత్రం ఎవరికి లేదు.
ఇప్పుడు అసలు మనం పుట్టాల్సింది ఎవరికంటే పవిత్రుడికి పుట్టాలి, పవిత్రులుగా పుట్టాలి. అంటే ఏం చేయాలి? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. దేనిలో నడుచుకుంటా ఉండాలి? ఇక మన జీవితము వెలుగులో నడుచుకోవాలి. దేవుని వెలుగులో, దేవుని వాక్యములో, దేవుని సహవాసములో, దేవునితో ఏకాంతముగా ప్రార్థన చేస్తూ వెలుగులో నడుచుకోవాలి. ప్రియులారా, సంఘం మీద ఎప్పుడు కూడా దేవుని వెలుగు పడుతూ ఉండాలి. నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద ఎప్పుడు దేవుని వెలుగు పడుతూ ఉండాలి. వెలుగులో నడుచుకోవాలి. మోషే మండుచున్న పొదను చూసిన తరువాత ఆ వెలుగు మోషే మీద పడింది. దమస్కు మార్గములో సౌలు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు సౌలు మీద పడింది. సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు ఏకాంత ప్రార్థనకు రాత్రులు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక పొదల గుహలో ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన ప్రార్థన చేయగా తెల్లవారే సమయానికి, అది అంధకారముతో చీకటిగా ఉన్న స్థలం, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేయుచున్న ఆ పొద మండుతూ ఉండేదంట. వెలుగులో నడుచుకోవాలి. సోదరుడా, సహోదరి, నీవు దేవుని బిడ్డగా ఉండాలి అనంటే నువ్వు వెలుగులో నడుచుకోవాలి. వెలుగు ఉండాలండి నీ చుట్టూ. ఆయన వెలుగు నీలో ఉండాలి, అనగా వాక్యము నీలో ఉండాలి, పరిశుద్ధత నీలో ఉండాలి, నీతి ఉండాలి, దేవుని భక్తి నీలో ఉండాలి, వాక్యానుసారమైన నడక నువ్వు నడుచుకోవాలి. అప్పుడు ఆయన వెలుగులో నడుచుకుంటావు. ఏమని చదువుతున్నావు? ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. వెలుగు, దేవుని వెలుగులో నడుచుకోవాలి. ప్రియులారా, గమనించండి, నీవు నిజముగా మోకాళ్ళ మీద ఉండి శ్రద్ధాభక్తులతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వెలుగు నీలోనికి వస్తుంది. అది ఎవరికో సేవకుడికి ఒక్కడికే అని అనుకోబాకండి. అది ఎవరికో సంఘం మొత్తం మీద ఇద్దరికో ముగ్గురికో ఆ వరం ఉంటుందని అనుకోబాకండి. మనలో ప్రతి ఒక్కరి మీదకి ఆయన వెలుగు వస్తుంది. నీవు ప్రార్థన చేయాలి. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ వెలుగు నాకు కావాలి. సౌలుకిచ్చిన వెలుగు, పౌలుకిచ్చిన వెలుగు, మోషేకిచ్చిన వెలుగు, మోషేకు సీనాయి పర్వతం మీద మీరు ఇచ్చిన వెలుగు. ఆ వెలుగులో 40 దినాలు యెహోవా దేవునితో మోషే మాట్లాడి ఆయన 40 దినాల తర్వాత ఆ సీనాయి కొండ దిగి క్రిందకు వస్తే ఆయన ముఖము వెలుగుతో ప్రకాశించింది. కారణము, దేవుని వెలుగు ఆయనలోకి వచ్చింది. సోదరుడా, సహోదరి, నీవు ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ వాక్యాన్ని చదువుతూ దేవుణ్ణి వేడుకుంటా ఉంటే ఈ వెలుగు నీలోనికి వస్తా ఉంటది. ఒకవేళ అది ప్రారంభములో మెరుపుడు పురుగులు ఉంటాయి చూడండి, మెరుస్తూ ఉంటాయి చీకట్లో. ఆ మెరుపుడు పురుగుల్లాగా చిన్న చిన్న కాంతే రావచ్చు. ఆ తర్వాత టార్చ్ లైట్ కాంతిలాగా మారుతుంది నీవు ప్రార్థన చేస్తూ ఉంటే. ఆ తర్వాత ఒక మండుచున్న దీపములాగా నీ కాంతి మారిపోతుంది. ఆ తర్వాత దేవుని అగ్నితో నీ వెలుగు నింపబడతా ఉంటది. ఈ వెలుగులో రకరకాల అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆ వెలుగు నీలోనికి రావాలి. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ పుట్టుకలోనికి వస్తావు. తర్వాత దేవునితో ఈ పుట్టుక, ఆత్మ సంబంధమైన పుట్టుక నీకు రావాలి అనంటే ఇంకా మనం ఏం చేయాలో చూడండి. దేవుని వాక్యములో 2వ అధ్యాయం చూడండి, 1 యోహాను 9వ వచనం చూడండి.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేదియో లేదు. అంటే నీవు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు చీకటిలో ఉండి ప్రార్థన చేస్తున్నావా, వెలుగులో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఇతరులను ప్రేమించలేకుండా ఇతరులను ద్వేషిస్తూ ఉంటూ ప్రార్థన చేస్తే చీకటిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రేమిస్తూ దేవుని శక్తిని కలిగి ఉంటూ ప్రార్థన చేస్తే వెలుగులో ఉండి ప్రార్థన చేస్తున్నావు. దేనిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఆ వెలుగులోనికి మనము రావాలి. తర్వాత మరొక వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8 నుండి చదివారు. హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనను కనపరచలేదు. చూడండి, పవిత్రత ఎలాగో వస్తుందంటే వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి. పిల్లరా, పవిత్రుడిలో నువ్వు పుట్టాలి అనంటే, ఈ పవిత్రత నీకు రావాలంటే విశ్వాసము వలన పవిత్రపరచబడాలి. విశ్వాసము అనగా ఏంటి? ఆ విశ్వాసము బైబిల్ చదివితే నాలో పవిత్రత వస్తుంది అని నువ్వు నమ్మాలి, బైబిల్ చదవాలి. ప్రార్థన చేస్తూ ఉంటే నాలో పవిత్రత వస్తుందని నువ్వు విశ్వసించాలి, నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రభు పనిలో ఉంటే నాకు పవిత్రత వస్తుంది అని నువ్వు నమ్మాలి, ఆ ప్రభు పనిలో నువ్వు ఉండాలి. ఏమని పడతాం మనం? యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆలోతో వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. పిల్లరా, అగస్టిన్ అనే వ్యక్తిని ఆ పుస్తకం, ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివితే ఆ పేరు ముందు పరిశుద్ధుడైన అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? పరిశుద్ధుడైన అగస్టిన్. ఎందుకు ఆ పేరు వచ్చింది? ఒకప్పుడు బహుభయంకరమైన పాపి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన యేసుతో గడిపాడు, యేసుతో నడిచాడు. దేవునితో గడుపుతూ దేవునితో నడుస్తూ వాక్యానుసారముగా జీవించటం నేర్చుకుంటే నువ్వు పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మారతావు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా మారతావు. దేవునితో గడపాలి, దేవునితో నడవాలి. అనగా నీ అంతరంగంలో ఒక తీర్మానం చేసుకోవాలి, నేను నా ప్రభువుతో గడుపుతాను, నేను నా ప్రభువుతో జీవిస్తాను. ఎప్పుడైతే ఈ తీర్మానం నీకు వస్తుందో నువ్వు పవిత్రుడుగా పవిత్రురాలుగా మారుతావు.
పరిశుద్ధముగా మారతావు, యేసుక్రీస్తు బిడ్డలుగా మారతాం. ఆ తరువాత మన జీవితాన్ని దేవుడు బహుగా దీవిస్తాడు. కాబట్టి నీలో ఈ బలమైన కోరిక, తీర్మానం ఉండాలి. కావున పిల్లరా, మనం పవిత్రులముగా ఉండాలంటే మొదట వెలుగులో నడుచుకోవాలని విన్నాము. రెండవదిగా ఈ సహోదరులను ద్వేషించకుండా వెలుగులో ఉండాలి కానీ చీకటిలో ఉండకూడదు అని విన్నాము. మూడవదిగా మనం చూస్తే విశ్వాసము వలన పవిత్రపరచబడతామని విన్నాము. ఈ పవిత్రత మనలోనికి రావాలి. ఇంకా పవిత్రత నీకు రావాలి అని అంటే మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీకు ఆలోచిస్తే వాక్యం గుర్తు రావాలి. ఎవరికైనా 10 మాటలు చెప్పావంటే ఆ 10 మాటల్లో వాక్యం రావాలి. నువ్వు పడుకుంటే వాక్యం గుర్తు రావాలి. నీకు కలలు వస్తే వాక్యముతో కూడిన కలలు రావాలి. అది నువ్వు పవిత్రపరచబడుతున్నావు అని అర్థం. మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును నువ్వు ధ్యానం చేయాలి. అలాగే నువ్వు పవిత్రపరచబడాలంటే ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యముతో నువ్వు నింపబడాలి. ఇప్పుడు మీ ఇళ్లలో చాలా మంది ఇళ్ళు ఆ ఇంటి పైన వాటర్ ట్యాంకులు కట్టి ఉంటారు. ఆ వాటర్ ట్యాంకు నింపబడటానికి పంపు దగ్గర మోటార్స్ పెట్టుంటారు. నీ ట్యాప్లో నీళ్లు తిప్పుతావు. ట్యాప్లో నీళ్లు రాకపోతే ఏం చేస్తావు? నువ్వు మోటార్ వేస్తావు. మోటార్ వేస్తే ఏం చేస్తుంది? ఈ భూమిలో ఉన్న నీళ్లు తోడి ట్యాంకులో నింపబడతాయి. ట్యాంకులో ఉన్న నీళ్లు నీ వాటర్ పైప్లోనికి వస్తున్నాయి. నీ అవసరతలు తీర్చబడతా ఉన్నాయి. ఇదే ప్రియులారా, మన ఆత్మీయ జీవితం కూడా ఇదే. నీకొక మోటార్ ఉండాలి, నీకొక వాటర్ ట్యాంక్ ఉండాలి, నీకు అవసరతలు తీర్చడానికి వాటర్ పైప్ ఉండాలి. నీకు ఆ మోటార్ ఏమిటంటే వాక్యముతో నీవు నింపుకోవాలి. యేసయ్య సన్నిధిలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యములను ధ్యానం చేస్తూ నీవు తోడుకుంటూ ఉండాలి. ఆ మోటార్తో నీళ్లు తోడినట్లుగా నీవు తోడుతూ ఉండాలి. క్రీస్తులో ఉన్న జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము సమృద్ధిగా ఉండెను. ఆ జీవాన్ని నువ్వు తోడుకోవాలి. పైన వాటర్ ట్యాంకులో స్టోర్ అవుతా ఉంది, అవి నింపుకోవాలి. నీ మనసంతా నింపుకోవాలి, నీ ఆత్మంతా నింపుకోవాలి, నీ ఇల్లంతా వాటితో నింపుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని వాడుకుంటూ ఉండాలి. అవసరతలు అంటే ఏంటి? ఏదో ఒక శోధన వస్తుంది, అప్పుడు నువ్వు వాక్యాన్ని వాడాలి. ఏదో ఒక బలహీనత, రోగం వస్తుంది, అప్పుడు నువ్వు వాక్యాన్ని వాడాలి. ఒక భయం నిన్ను చుట్టుకుంటుంది, వాక్యాన్ని నువ్వు వాడాలి. అన్నిటికీ సరిపోయేది ఏమిటంటే దేవుని వాక్యము. ఇప్పుడు ఆ నీళ్లు తోడటము, ఆ నీళ్లతో ట్యాంకులో నింపటం 2 పనులు చేయలేదనుకో, పైపు ఉండి ఉపయోగం ఏముందండి? ఈ దేవుని సన్నిధి నీకు సప్లై చేస్తా ఉన్నది. ఈ వాక్యము నీకు సప్లై చేస్తా ఉన్నది. యేసు క్రీస్తులో నుండి ఆ జీవాన్ని నీకు తోడుకొని వచ్చి ఆ జీవాన్ని నీకు సప్లై చేస్తా ఉంది. ఈ సప్లై ద్వారా నీ అవసరతలు తీర్చబడతాయి. అందుకే నువ్వు ఆత్మ సంబంధముగా పుట్టాలి. అందుకనే మొదటి వాక్యానికి రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మొదటి వాక్యం చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. మీకు అంటే మనం కూడా ఉన్నాం పిల్లరా. ఆయన పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు
దేవునికి మనకు ఆ సంబంధం వస్తూ ఉంది. అలాగూ మనము, మన కుటుంబాలు, మన సంఘము, నీ పిల్లలు, నీవు దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకుంటావా? ఆ పరిశుద్ధాత్మ శక్తి మాలోనికి రావాలి అని నువ్వు అడుగుతూ ఉంటావా? నీళ్లు త్రాగు ప్రతి ఒక్కడికి దప్పిక తీర్చబడినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరిలో దేవుని అవసరతలన్నీ తీర్చబడతాయి. అలాగూ పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలు మనం పరీక్షించుకుంటూ, ప్రభువా, మీ వాక్యముతో మేము నింపబడాలి. ప్రభువా నాయనా, శారీరక పుట్టుక ఒక్కటే మాకు చాలదు, పరిశుద్ధాత్మ పుట్టుక మాలో జరగాలి. ప్రభువా, మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, మీ కృపలో బలపరచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? దేవుని జీవాత్మ, మేము ఆత్మీయముగా జన్మించాలి. ప్రభువా, ఆత్మ సంబంధమైన పుట్టుక మాలోనికి రావాలి. పరిశుద్ధాత్ముడా, మీ కృపను రానివ్వండి. సంఘములో ప్రతి కుటుంబము ఆత్మీయముగా ఎదగాలి. ప్రభువా, తల్లిదండ్రులుగా మేము అలాగ ప్రార్థన చేయాలి. యోహాను తల్లిదండ్రులు ప్రార్థనా పరులు కాబట్టి ఆ ఇంటిలో గొప్పవాడు పుట్టాడు. ప్రభువా, మరియా పవిత్రురాలు కాబట్టి పరిశుద్ధుడు పుట్టాడు. మా జీవితంలో కూడా ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత మాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచండి. ప్రభువా, ఆత్మ వెలుగును దయచండి. వెలుగులో నడుచుకోవాలి. విశ్వాసము వలన మేము పవిత్రపరచబడాలి. ప్రభువా, అట్టి కృప ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరితో ఉండి, పరిశుద్ధాత్మలో జన్మించి పరిశుద్ధాత్మ అభిషేకములో వృద్ధి పొందుటకు ప్రభు తన వెలుగుతో, తన ఆత్మతో మనలను నింపునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరికీ వందనాలు.